ప్రైజ్ లార్డ్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుని మహాకృపను బట్టి గడిచిన కాలమంతా కూడా ఆయన సజ్జమైన రెక్కల చాటును భద్రపరిచినందుకు దేవునికి ఎంతైనా రుణస్థలమై ఉన్నాం. యేసుతో సహవాసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతిదినం మనం దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈ దిన ధ్యానము కొరకు కీర్తన గ్రంథము 33వ కీర్తన మొదటి వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మరి నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయడి. ఈ దినము ఆనందగానం గురించి మనము ధ్యానం చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి కీర్తన గ్రంథంలోనే 32వ కీర్తన 11వ వచనంలో చూస్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయాలారా మీరు అందరూ ఆనందగానము చేయుడి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడని 33:1 చెప్తే, ఇక్కడ అంటున్నాడు యథార్థ హృదయాలారా మీరందరూ ఆనందగానం చేయాలి. యథార్థ హృదయం కలిగిన వారు ఏం చేయాలంట? ఆయనకి ఆనందగానము చేయాలట. అలా కీర్తన గ్రంథంలో 81వ కీర్తన మొదటి వచనంలో చూస్తే, మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి అని కూడా చూస్తున్నాం. మనకు ఆయన ఏమై ఉన్నాడు అంటే బలమై ఉన్నాడు కనుక బలమైన దేవునికి ఆనందగానము చేయాలి అని దేవుని యొక్క లేఖనాల్లో చూడగలుగుతున్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి 126వ కీర్తన 2వ వచనంలో చూస్తే, మనము కలకనని వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకుంటారంట. ఎప్పుడు మనము మన నాలుక ఆనందగానంతో నిండినప్పుడు, మన నోటి నిండా నవ్వున్నప్పుడు మరి అన్ని జనులు చెప్పుకుంటారంట. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేసినని అన్ని జనులే చెప్పుకుంటారు అని దేవుని యొక్క లేఖనాల్లో మరి చూడగలుగుతున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి కీర్తన గ్రంథంలో 132వ కీర్తన మొదటి వచనాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా 132వ కీర్తన 16వ వచనాన్ని జ్ఞాపకం చేసినట్లయితే అక్కడ మాట్లాడుతున్నాడు, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులను బిగ్గరగా ఆనందగానం చేస్తారంట. యాజకులకు రక్షణ వస్త్రంగా ధరింపజేసిందే భక్తులంతా బిగ్గరగా ఆనందగానం చేస్తారంట. దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని బట్టి మరి భక్తులు కూడా ఆనందగానం చేస్తారు అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. సో మరి చివరిగా మరి చూస్తే యెషయా గ్రంథంలో కూడా 51వ అధ్యాయంలో 3వ వాక్యంలో కూడా మరి అక్కడ చూస్తాము, యెహోవా సీయోనును ఆదరించుతున్నాడు, పాడైన స్థలములన్నిటిని ఆదరించి అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు అని దేవుని యొక్క లేఖనాల్లో చూడగలుగుతున్నాం. పాడైన స్థలాలను ఆదరించి ఏదేను వలె చేస్తున్నాడు కనుక వారు ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానము దానిలో వినబడును అంట. ఎప్పుడైతే పాడైన స్థలాలు ఆయన ఆదరించి ఏదేను వలె చేస్తాడో అక్కడ ఆనందగానము, ఆనందము, సంతోషము, కృతజ్ఞతాస్తుతి, సంగీత నాదాలు అన్నీ కూడా వినపడతాయి అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. నీతిమంతులు ఆయనకి ఆనందగానం చేస్తారు, యథార్థ హృదయులు ఆయనకి ఆనందగానం చేస్తారు, బలమైన దేవునికి ఆనందగానం చేస్తారు, మరి నోటి నిండా నవ్వుంచిన దేవునికి ఆనందగానం చేస్తారు, రక్షణ వస్త్రంగా ధరింపజేసినందుకు ఆనందగానం చేస్తారు, పాడైన స్థలములు ఏదేను వల్ల చేసిన దేవునికి ఆనందగానం చేస్తారు అని లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. మరి నోటి నిండా నవ్వుండెను అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రాము శారాలకు ఇస్సాకును దయచేసినప్పుడు వారి నోటి నిండా నవ్వుంచినట్లుగా మనం చూస్తాం. మరి దాదాపుగా మృతతుల్యమైనటువంటి ఆ యొక్క గర్భంలో నుండి మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకును బట్టి వారి నోటి నిండా నవ్వుంచినట్లుగా మనము
చూస్తున్నాం. సో అలా ఎన్నో పరిస్థితుల్లో మన జీవితాల్లో దేవుడు ఆనందగానాలతో సంతోషాలతో మరి దేవుని స్తుతించేవారిగా, ఆయన గణపరిచేవారిగా మనల్ని కాపాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఈ సమయంలో చెప్పబడినటువంటి ఈ మాటను బట్టి అనేక హృదయాలలో ఆనందగానమును దేవుడు కృతజ్ఞతాస్తుతులను మరి దేవుడు దయచేయనట్లుగా మరి కృపావాక్యము మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. మరి నీ ప్రేమ దయా సంకల్పాన్ని బట్టి నీతిమంతులారా యెహోవాకు ఆనందగానము చేయడి, యథార్థ హృదయులారా ఆయనకు ఆనందగానము చేయడి అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి స్తోత్ర. ఎంతోమంది జీవితాలు మరి పాడైన జీవితాలు మీరు బాగు చేసినప్పుడు వారి జీవితాల్లో ఎంతో ఆనంద గీతాలు, స్తుతి గీతాలు మరి చూడగలుగుతున్నాం. ఆ రీతిగా నాయన ప్రభా, పాడైన మా బ్రతుకులను నాయన ఏదేను వలె చేయడానికి శిలువ మరణం పొంది తిరిగి లేచి తిరిగి లేచిన పునరుద్ధానుడానికి ఘనమైన నామమును బట్టి స్తోత్ర. నీ పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలంతో మా జీవితాలను నిత్యము కూడా మా నోటి నిండా నవ్వుంచినందుకై అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, నాయన ఈ లేఖనం ఎవరైతే విన్నారో వారి జీవితాల్లో గొప్ప మేలు నాయన ఆనందగానములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినట్లు సహాయం దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరాల కొరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.